ఈరోజు మనం మీనాక్షి నవరత్నమాల స్తోత్రంలోని 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. గౌరీం కుంకుమ పంకలేపితలసద్వక్షోజ కుంభోజ్వలాం కస్తూరీ తిలకాళికామలయజోల్లేపోల్ల సత్కంధరాం లాక్షాకర్దమశోభిపాదయుగళాం సింధూర సీమంతినీం మీనాక్షీం మధురేశ్వరీం సుఖధరాం శ్రీపాండ్యబాలాం భజే. గౌరీం ఓ గౌరీదేవి, కుంకుమ పంక కుంకుమతో కలిపిన గంధపు మిశ్రమం, లేపిత పూయబడిన, లసత్ ప్రకాశిస్తున్న, వక్షోజ కుంభాల వంటి వక్షస్థలం, ఉజ్వలాం కాంతితో వెలిగిపోతున్న, కుంకుమ లేపనంతో అలదబడి కలశాల వలె ఉండి ప్రకాశిస్తున్న వక్షస్థలంతో వెలిగిపోతున్న దానా, కస్తూరీ తిలకాళికామలయజోల్లే పోల్ల సత్కంధరాం. కస్తూరి తిలక, దీనినే మృగనాభి అంటారు. మృగనాభి అంటే మృగం అంటే జింక యొక్క, నాభి అంటే బొడ్డు. ఈ మగ కస్తూరి జింక బొడ్డు దగ్గర ఉండే ఒక ప్రత్యేకమైన గ్రంథి నుండి ఈ సుగంధ ద్రవ్యం తయారవుతుందట. అలాంటి తిలకంతో దిద్దిన అళిత నుదురు, మలయ పర్వతాలలో పుట్టిన గంధం, ఉల్లేప పూయబడిన లేదా అలదబడిన, ఉల్లసత్ ప్రకాశిస్తున్న, కంధరాం మెడ, నుదిటిపై కస్తూరి తిలకంతోనూ మలయజ చందనపు లేపనంతోనూ మెరిసిపోతున్న మెడతో ప్రకాశిస్తున్న దానా, లాక్షాకర్దమ శోభిపాద యుగళాం. లాక్ష అంటే లత్తుక అంటే పారాణి. ఇది పురాతన కాలం నుండి స్త్రీల పాదాలకు అలంకరించుకునే ఎర్రని ద్రవం. కర్దమ మెత్తని మిశ్రమం, శోభి ప్రకాశిస్తున్న, పాదయుగళాం అంటే 2 పాదములు. ఎర్రని లత్తుక పూతతో అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తున్న పాదములు కలదానా, సింధూర సీమంతినీం. సింధూరం అంటే ఎర్రని కుంకుమ, సీమంతినీం అంటే పాపిడి కలిగిన స్త్రీ. తన పాపిడిలో ఎర్రటి సింధూరాన్ని ధరించినది. మధురేశ్వరీం మధురైని పాలించే ఈశ్వరి. సుఖధరాం చేతిలో చిలుకను ధరించినది. శ్రీ పాండ్యబాలాం పాండ్యరాజు యొక్క కుమార్తె అయిన మీనాక్షిని భజిస్తున్నాను. కుంకుమ లేపనంతో అలదబడి కలశాల వలె ఉండి ప్రకాశిస్తున్న వక్షస్థలంతో వెలిగిపోతున్న దానా, నుదిటిపై కస్తూరి తిలకంతోనూ మలయజ చందనపు లేపనంతోనూ మెరిసిపోతున్న మెడతో ప్రకాశిస్తున్న దానా, ఎర్రని లత్తుక పూతతో అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తున్న పాదములు కలదానా, తన పాపిడిలో ఎర్రటి సింధూరాన్ని ధరించిన దానా, మధురై నగరాన్ని పాలించే ఈశ్వరి. చేతిలో చిలుకను ధరించినది. పాండ్యరాజు యొక్క కుమార్తె అయిన మీనాక్షిని భజిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.